సో తన ముద్దు ముద్దు మాటలతో మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలో ఆకట్టేస్తుందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇంత సున్నితంగా? అట్లనేం లేదు, మాట్లాడతా ఇంకా మంచిగా. కొట్లాటకు ఫైటింగ్ వచ్చినప్పుడు దుమ్ము దులిపేస్తావు అన్నమాట. అంతే, తగ్గేది లేదు. ఇన్ని రోజులు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అని ఏం లేదు అక్క, కాకపోతే మనం అలా ఏం కాదు, 100+ సాంగ్స్ అయిపోయాయి కదా, ఇంకేం సాధిస్తావు చెప్పు. ఇంకేమో ఇస్తే రీజన్ చెప్పు, ఎందుకు ఇవ్వలేదు? కాంట్రవర్షియల్ అయితే అన్న. సో నాన్నగారు చనిపోయిన ఎన్ని ఇయర్స్ బ్యాక్? మా పెద్దనాన్న ఇక వీళ్ళకే వస్తుంది ప్రాపర్టీ అంతా, పాపకి బాబు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు కదా, వీళ్ళకే వస్తుంది అని చెప్పేసి కట్టినారు. ఇల్లు కట్టినాక ఇంకా హైదరాబాద్కి వెళ్ళినాం, అక్కడే ఉన్నాం. డాడీ ఏం చేసిండు, నేను హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడేసి వస్తా లాయర్ తోని, అంతా సాల్వ్ చేసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిండు. ఇద్దరు ఎవరో అన్నయ్య వాళ్ళు ఇంటి ముందు ఇట్లా తిరుగుతున్నారు, మా ఇంట్లో దోలాడుతున్నారు. అప్పటికి డాడీ చనిపోయిండు. అది ఎక్కడో డివోషనల్ గా చాలా మంది సౌందర్య, నాగకన్య ఇవన్నీ చూస్తున్నారా మీరు? వీడియోస్ చూస్తున్నారా? సో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? ఫేమ్ అవుతాం అనుకొని వస్తున్నారో తెలీదు, లేకపోతే వాళ్ళకి నిజంగా వచ్చి వస్తున్నారో తెలీదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మీ అలంకృత. సో గైస్, ఈ రోజు అయితే ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ అనే చెప్పొచ్చు. చూడడానికి చాలా ముద్దుగా, క్యూట్ గా, ఇన్నోసెంట్ గా మాట్లాడుతుంది, ఇన్నోసెంట్ గర్ల్. సో ఈ రోజు మనతో పాటు లయ మౌని గారు ఉన్నారు. సో తన ముద్దు ముద్దు మాటలతో మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలో ఆకట్టేస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే కాబట్టి. హలో. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇంత సున్నితంగా అసలు అలవాటు అయిపోయిందా లేదంటే ఎలా? అట్లనేం లేదు, మాట్లాడతా ఇంకా మంచిగా. ఇంకా మంచిగానే. కొట్లాటకు ఫైటింగ్ వచ్చినప్పుడు దుమ్ము దులిపేస్తావు అన్నమాట. అంతే, తగ్గేది లేదు. ఓకే. సో నాకు ఒక డౌట్, ఇన్ని రోజులు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ అని ఏం లేదు అక్క, కాకపోతే మనం ఏమి అంత కాదు కదా, అంత పెద్దవాళ్ళం ఏం కాదు కదా, ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలు ఉండిపోయినా, ఇంకా వద్దులే ఎందుకు మనకి ఇవన్నీ అనిపించింది. అలా ఏం కాదు, 100+ సాంగ్స్ అయిపోయాయి కదా, ఇంకేం సాధిస్తావు చెప్పు. అంటే అట్లా ఏం లేదు కానీ ఇంకేమో ఇస్తే ఎట్లా ఉంటుంది, కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకు ఇవ్వడము అనేసి అనుకునేదాన్ని. ఎవరి గురించో ఆలోచిస్తున్నావా నువ్వు? రీజన్ చెప్పు, ఎందుకు ఇవ్వలేదు? కాంట్రవర్షియల్ అయితే అన్న. అట్లా నేను లేదు, అంటే ఇక జనాలు కొంతమంది మంచి తీసుకుంటారు, కొంత చెడు తీసుకుంటారు కదా, ఇక అట్లా అని చెప్పేసి వద్దులే అనిపించింది. సో చాలా మంది జనాలకి ఏంటంటే ఓన్లీ వీడియోలో క్యూట్ గా బుట్ట బొమ్మలాగా రెడీ అవుతావు, కానీ నీ పర్సనల్ మ్యాటర్స్ ఎక్కడ ఉంటావు, ఏంటి, ఏం చేస్తుంటావు ఎవరికి తెలియదు ఇన్ని డేస్. సో ఈ రోజు అవన్నీ మా కోసం చెప్పాలి, ఓకేనా? సో అసలు ఏంటి, ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భువనగిరి. భువనగిరి, యాదాద్రి డిస్టిక్, భువనగిరి. సో మరి ఫోక్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ? ఫోక్ ఇండస్ట్రీకి ఎలా అంటే, ఫస్ట్ నాకు ఫోక్ ఇదంతా ఏం తెలీదు. ఇన్స్టాలో జానక్క సాంగ్స్ ఎక్కువ చూస్తుండే నేను, అంటే ఇష్టం ఉండే అక్క డాన్స్ అట్లా బాగా ఇష్టం ఉండే. ఫోక్ సాంగ్స్ బాగా వినేదాన్ని, మూవీ సాంగ్స్ కన్నా ఫోక్ సాంగ్స్ ఎక్కువ వినేదాన్ని. ఇంకా అక్క సాంగ్స్ చూస్తూ చేయడం నేర్చుకోవడం, అంటే చిన్నప్పటి నుండి ఓన్గా ఇంట్లోనే నేర్చుకునేదాన్ని. డాన్స్ ఇట్లా స్కూల్లో ప్రోగ్రామ్స్కి ఇట్లా ఏమన్నా అయితే వెళ్ళేదాన్ని. ఇంకా ఈ ఫోక్ స్టార్ట్ అయింది యూట్యూబ్లో మనకి వచ్చినప్పుడు, అంతా అక్క సాంగ్స్ ఎక్కువ వచ్చేవి కదా, ఇంకా అక్క సాంగ్స్ చూస్తూ చూస్తూ ఇంకా చెయ్యాలి నేను కూడా, ఇంట్రెస్ట్ వచ్చింది. ఇట్లా నేను ఎందుకు చెయ్యొద్దు అని అనిపించి, కానీ మనకి ఎవ్వరు తెలీదు ఎట్లా వెళ్ళాలి ఏంటి, ఏం తెలీదు, ఏం చేయాలి అని ఆలోచించి ఒక అన్నయ్య ఉండే, షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు అనమాట అన్నయ్య వాళ్ళు. ఇక అన్నయ్య వాళ్ళు వచ్చి వేరే అమ్మాయి త్రూగా, భాను అని ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి త్రూగా అన్నయ్య వాళ్ళు పరిచయం అయినారు. ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళతో మాట్లాడినారు, ఇట్లా మేము షార్ట్ ఫిలిం తీస్తాము, కోడల్ని పంపిస్తావు అక్క అని చెప్పేసి అడిగితే, సరే ఇక నాకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పి మమ్మీ ఓకే చెప్పింది. చెప్పినాక ఒక షార్ట్ ఫిలిం తీసిన నార్మల్గా, అంటే అది ఇంకా బయటికి రాలే, ఎవ్వరికి తెలీదు. తీసినాక ఇది కాదు ఇంకా చెయ్యాలి అని చెప్పేసి ఒక కవర్ సాంగ్ తీసిన, డివ సాంగ్ ఉంది కదా, జానక్క కార్తిక్ చేసిన సాంగ్, కవర్ సాంగ్ చేసిన నేను. కవర్ సాంగ్ చేసి ఇన్స్టాలో పెట్టుకున్నా. అప్పటికి నాకు ఇన్స్టా కూడా తెలియదు, అప్పుడే క్రియేట్ చేసిన. ఇదంతా ఎన్ని ఇయర్స్ బ్యాక్? అది ఒక
4 years బ్యాక్ ఓకే. చాలా ఇయర్స్ 4 years 5 years అవుతుంది తాతయ్య ఉన్నప్పుడు. ఓకే. ఇంకా సాంగ్ చేసినాక ఇన్స్టాలో ఒక అన్నయ్య చూసిండు, మన మల్లేష్ అన్నయ్య అని, స్వాతి ఆడియోస్ అండ్ వీడియోస్. అన్నయ్య చూసి అమ్మాయి బాగా చేస్తుంది, ఒకసారి మన ఛానల్కి తీసుకుందాం అని చెప్పి నాకు మెసేజ్ చేసిండు. కానీ నేను చూసుకోలే, అట్లా చూడకపోతుండే, ఇట్లా మెసేజెస్ రాంగ్ మెసేజెస్ వస్తాయి కదా, చూడకపోతుండే. వేరే అన్నయ్య త్రూగా నాకు కాల్ వచ్చింది. సరేలే అని ఒప్పుకుందాం అంటే ఓకే చెప్పిన వాళ్ళకి. తమ్ముడు తీసుకొని వెళ్ళిండు. వెళ్ళినాక సాంగ్ చేసిన, అది 8 lakhs అట్లా వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి ఇక స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మన లక్ష్మక్క సాంగ్ అంటే ఇక అప్పుడు ఇంక సెకండ్ సాంగ్ లక్ష్మక్క సాంగ్ చేసిన, అది బాగా అప్పటికే ఒక 30 million ఏమో వెళ్ళింది. అక్క సాంగ్ చేసినాక ఇంకా మెల్ల సాంగ్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇక కార్తీక్ అన్నతో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను. అట్లా ఇక సాంగ్ జర్నీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇన్స్పైర్డ్ బై జాను లిరి గారు. ఓకే. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, తమ్ముడు. ఇంకా అంటే తాతయ్య చనిపోయినాక అమ్మమ్మ, మా మర్దలు ఇంకా మాతోనే ఉంటారు వాళ్ళు ఇట్లా. ఓకే. సో నాన్నగారు చనిపోయిన ఎన్ని ఇయర్స్ బ్యాక్? 10 years అవుతుంది. 10-13 years అవుతుంది. ఎలా అంటే మా పెద్దనాన్న చంపిండు. అవునా? అంటే ప్రాపర్టీ గురించి. ఎట్లా అది? అంటే మేము హైదరాబాద్లో ఉంటుండే, హైదరాబాద్లోనే మా స్టడీ అంతా హైదరాబాద్లోనే. అయితే ఇట్లా నానమ్మ పెద్దనాన్న వాళ్ళంతా సపరేట్ ఉండే. మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్ అనమాట. ఇక ఆయనకి ఏమనిపించిందంటే ఆయనకి పిల్లలు ఇట్లా ఎవరు లేకుండే, ఇక వీళ్ళకే వస్తుంది ప్రాపర్టీ అంతా, పాపకి బాబు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు కదా, వీళ్ళకే వస్తుంది అని చెప్పేసి తన డాడీని అట్లా చేసేసారు. ఇక మమ్మీ ఏమనుకుందంటే భువనగిరిలో కూడా ఇండ్లు ఉంటే రెంట్కి ఇవ్వచ్చు కదా, మనం హైదరాబాద్లో ఉంటాం కదా, రెంట్కి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇది కట్టినారు. ఇండ్లు కట్టినాక ఇంకా హైదరాబాద్కి వెళ్ళినాం, అక్కడే ఉన్నాం. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టి వెళ్ళినాం అనమాట. మళ్ళీ వెళ్ళినాక ఒక 1 year ఉన్నాము. మన ఏమంటారు అది, వాళ్ళు రౌడీలు ఉంటారు కదా, వాళ్ళని పెట్టినారంట మొత్తం ఇంటి సరౌండింగ్స్ లో. పెడితే డాడీ ఉండి వద్దు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, భువనగిరికి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసినాం మేము ఇక్కడికి. వచ్చినాక డాడీ ఏం చేసిండు, నేను హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడేసి వస్తా లాయర్ తోని, అంతా సాల్వ్ చేసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళినాక ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు డాడీ. డాడీ మొబైల్ ఇంట్లోనే ఉంది, ఎవరికి కాల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మమ్మీ టెన్షన్ పడుతుంది, మమ్మీ టెన్షన్ పడుతున్నాం, ఏంది డాడీ అసలు ఏం రెస్పాండ్ లేదు ఏంది అని. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే, పిన్ని వాళ్ళకి ఇట్లా వచ్చినారు. వచ్చినాక ఎందుకు అసలు ఏమైంది అర్థం అవుతలే మాకు. నెక్స్ట్ డే ఫంక్షన్ ఉండే అని చెప్పి ఇంకా సరే వస్తాడులే, ఏదైనా వర్క్లో ఉన్నాడు, టెన్షన్ మీద వెళ్ళిండు కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇద్దరు ఎవరో అన్నయ్య వాళ్ళు ఇంటి ముందు ఇట్లా తిరుగుతున్నారు, మా ఇంట్లో దోలాడుతున్నారు. అయితే ఇంటి ముందట ఆంటీని అడుగుతుంటే మమ్మీ గోడ మీద నిలబడి చూస్తుంది. సత్యనారాయణ వరప్రసాద్ ఇక్కడ ఎవరు అది అంటుంటే మా ఆయన పేరే కదా అది అని చెప్పి మమ్మీ అనుకుంది. ఇంకా సరే అడుగుదాం వాళ్ళని అని మమ్మీ పిలిచింది వాళ్ళని. పిలిస్తే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, మమ్మీకి చెప్పలేదు, టెన్షన్ పడుతుంది అంటే. అప్పటికి డాడీ చనిపోయిండు. ఓకే. అది ఎక్కడనో ఊసినారంట. అయితే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండే డాడీ వచ్చేసి డెడ్ బాడీ అక్కడ పెట్టినారు. ఇంకా మమ్మీకి చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ కాగానే కాల్ వచ్చింది మాకు. మమ్మీ పిన్ని కాల్ లిఫ్ట్ చేసింది, ఇట్లా చనిపోయిండు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారా, అసలు కరెక్ట్ నెంబర్కి కాల్ చేసిరా పిన్ని అన్నది. అంటే కరెక్ట్ కాదు ఇట్లా అయ్యింది అని అంటే, నాకు అప్పుడు దేవుడి ఫోటోలు ఉండే బెడ్రూమ్ లో అట్లా ఉండే. నాకు ఆ వర్డ్ వినగానే వెళ్ళి దేవుని ఫొటోస్ అన్ని కింద పడేసిన. అన్ని కింద పడేసిన, అట్లా ఎట్లా చేస్తావు నువ్వు అని. ఇంకా అసలు ఏడుపు అంతా ఏం షాక్ లో ఉండిపోయినా. బాగా ఇష్టం డాడీ అంటే నాకు. ఇంకా మమ్మీకి తెలిసినాక మమ్మీ మొత్తం కింద పడిపోయి ఫుల్ ఏడ్చింది. అప్పటికి మేము నమ్మలే, అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ మేము నమ్మట్లేదు. నేను వెళ్ళి దేవుని ఫోటోలు కింద వాడేసిన, మొత్తం ఆగమాన్ చేస్తుంటే ఇంకా పిన్ వచ్చి అట్లా చెయ్యొద్దు అని ఫస్ట్ వెళ్దాంపా అని అప్పటికప్పుడు వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినాం. వెళ్ళేసరికి ఇంకా బయట ఇట్లా పండబెట్టి పెట్టినారు. అది ఇంకా చెప్పలేని అంత. ఒక 1 day బాడీని కూడా మాకు ఇవ్వలేదు.
అదేమంటారు వేరే ఫంక్షన్ హాల్లో మేమందరం పడుకున్నాం. పడుకుంటే ఇట్లా వచ్చి మీద ఇట్లా నేనున్నాను ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టుగా అనిపించడం నాకు, మమ్మీకి అనిపించడము, పక్కనే ఉన్నట్టు అనిపించడం డాడీ, అట్లా అయ్యింది. చాలా ఒక 2-3 days అట్లనే అయ్యింది. కాస్ట్యూమ్ చేసి వచ్చినాక కూడా ఇంటి దగ్గరే ఉన్నట్టుగా అట్లా మాతో మాట్లాడుతున్నట్టుగా బయటికి రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. ఈ డాడీ చనిపోయినాక మొత్తం తాతయ్యనే చూసుకునేది మమ్మల్ని, మొత్తం మా ఫ్యామిలీని ఇట్లా. తాతయ్య అమ్మమ్మనే, ఇంకా మాకు ఎవ్వరూ లేరు. ఇక అక్కడ సైడ్ మొత్తం రిలేషన్ మొత్తం కట్ అయిపోయింది. ఇక తాతయ్య స్టడీస్ అంతా తాతయ్య చూసుకున్నాడు. అట్లా ఇక జరగంగా పొంగ ఇంకా 5 years బ్యాక్ తాతయ్య కూడా చనిపోయిండు. యాక్సిడెంట్లో చనిపోయిండు. తాతయ్య కూడా ఫుల్ ఇష్టం ఉండే, ఇంకా తాతయ్య డాడీయే మా సపోర్ట్. మమ్మీ ఎక్కడికి వెళ్ళలే, ఇంట్లోనే. ఇక మమ్మీకి ఏం తెలీదు, వస్తే నాతో షూట్స్కి వచ్చేది, లేదంటే ఇంట్లోనే. అమ్మమ్మ కూడా ఏం వర్క్ చేయకపోతుండే, అమ్మమ్మ కూడా ఇంట్లోనే. ఇంకా మామయ్య అంత ఏం ఉండదు. ఇక ఆయన కూడా ఆయనకి ఏంటంటే వర్క్ చేసుకోవాలి, వచ్చి ఇంట్లో ఉండాలి అంతే, ఆయన ఏం పట్టించుకోడు. ఇంకా తాతయ్య చనిపోయినాక నేను ఇంకా నా జర్నీ ఇంకా సాంగ్స్ ఇట్లనే రావడం స్టార్ట్ అయిపోయింది ఇక మెల్లమెల్లగా. సో మరి అంటే మీ పెద్దనాన్న వాళ్ళు, మీ బాబాయ్ వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు అసలు? మేము కంప్లైంట్ ఇచ్చినాము కానీ ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మాకు తిరగడం ఇవన్నీ ఏం తెలియదు అసలు. కేసులని ఓకే వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళడం అదంతా మమ్మీకి ఇట్లా ఏం తెలియదు. అప్పటికైనా ఒక 2-3 times వెళ్ళేసి వచ్చింది మమ్మీ. కానీ ఇంకా వాళ్ళు మనీ ఇచ్చి అంతా ఉంటది కదా, ఇంకా ఏం తెలియదు. అప్పుడు మేము చిన్న పిల్లలం, ఇంకా మమ్మల్ని చూసుకోవాలి. మళ్ళీ అక్కడ ఏమైనా చెప్తే మాకేమన్నా అవుతుందేమో, మా ప్రాపర్ తెలిస్తే ఎట్లా అని చెప్పేసి మమ్మీ కూడా అక్కడ అన్ని వదిలేసి వచ్చారా ప్రాపర్టీస్ అన్ని? మరి అన్నీ వదిలేసాం, ఇక అసలు ఇక సంబంధమే లేదు. ఇంకా ఎన్ని కోట్లు ఉంటాయి ప్రాపర్టీ? అంత ఐడియా లేదక్క. అంటే అది విజయవాడ దగ్గర ఉండేనంట. 5 కోట్ల? అయ్యో, మరి ఇప్పుడు అంతా వదిలేసి వచ్చి ఇక్కడ ఇలా బతకడం అనేది కష్టంగా అనిపించట్లేదా? అనిపిస్తుంది కానీ ఏం లే, ఇంకా నేను చేస్తున్నా చాలు, మనకి ఇంకా వేరే ఏమొద్దు. తమ్ముడికి రీసెంట్గా జాబ్ వచ్చింది, వాడికి ఇంటర్ అయిపోయినాక ఇంకా తెలిసిన వాళ్ళ త్రూగా జాబ్ వచ్చింది తమ్ముడికి. కెనరా బ్యాంక్లో చేస్తాడు. ఇంకా వాడు చేసే మనీ శాలరీ ఇంకా వాడే ఎన్కేసుకుంటాడు, చిట్టీలు కట్టడం అట్లా వాడిది వాడు చేసుకుంటాడు. ఇంకా నేను కూడా కొంత ఎన్కేసుకోవడం, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాం. ఎంత సంపాదిస్తున్నావు? నీ ఫ్యామిలీని ఇంత బాగా చక్కగా చూసుకుంటున్నావు, ఇంత చిన్న ఏజ్ లో ఇవన్నీ భారంగా అనిపించట్లేదా నీకు? ఇక అట్లానేం లేదు. ఎందుకు అక్క, ఇంకా మనం ఏంటంటే మనకి ఒక సాంగ్స్ చేస్తున్నాము అంటే నేను ఇది కాకుండా ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటా. ఖాళీ ఏమి ఉండకుండా ఈవెంట్స్ చేస్తూ ఉంటా, ఈవెంట్స్ మేనేజ్ చేసుకుంటా, సాంగ్స్ మేనేజ్ చేసుకుంటా. ఇంకా మొత్తం ఇంత హైగా లేవకుండా, మొత్తం పడిపోకుండా ఇట్లోనే వెళ్తూ ఉంటా. ఎప్పుడో సాంగ్స్ వస్తే అంటే మధ్యలో 3 months అట్లా గ్యాప్ ఇచ్చిన సాంగ్స్కి, చెయ్యలేదు. ఒక 4-5 months అట్లా గ్యాప్ ఇచ్చేసిన సాంగ్స్కి, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల. ఇంకా తర్వాత ఇక సాంగ్స్ వస్తే సాంగ్స్, ఈవెంట్స్ అట్లా మేనేజ్ అయిపోతుంది ఇంకా. ఓకే. సో అంటే పర్ సాంగ్కి ఎంత తీసుకుంటారు మినిమంగా, ఎగ్జాక్ట్గా కాకుండా? అంటే ఇక ప్రొడ్యూసర్స్ని బట్టి అక్క, సాంగ్ బాగుంటే ఒకలాగా, అంటే కొంతమంది పెట్టారు కదా, 8K అట్లా తీసుకుంటాం. ఓకే. సో ఇల్లు ఇలా గడిపేస్తుంది అనమాట. కష్టంగా అనిపించట్లేదు ఎప్పుడు కూడా? ఏమనిపించట్లే అక్క. ఇంకా చూసుకోవాలి కదా, ఇంకా మనకంటే ఎవరు ఉన్నారు, బ్యాక్ సపోర్ట్ గిట్లా ఏం లేదు. ఇంకా అట్లా ఫ్యామిలీ సపోర్ట్ తోని ఇంక వెళ్ళిపోతున్నాం ముందుకి. అట్లా. ఇప్పుడు ఎంత నీ ఏజ్? నా ఏజ్ 20 అక్క. అయ్యో, నేను ఒక 18-17 years ఉన్నప్పుడు వచ్చిన ఫీల్డ్కి. ఇక అప్పటి నుంచే ఫ్యామిలీని చూసుకోవడం. తమ్ముడు సపోర్ట్ ఎలా ఉంటుంది? అందరు సపోర్ట్ బాగుంటుంది అక్క. తమ్ముడు ఇంకా అసలు ఈ ఫ్యామిలీ దొరకడం అదృష్టం అనుకోవాలి. అన్నిటికీ ఓర్చుకుంటారు, సపోర్ట్ చేస్తారు, బాగుంటది. నువ్వే కుకింగ్ చేస్తావా డైలీ లేచి? అస్సలు లేదు, నేను అసలు ఏం వర్క్ చేయను, అంతా మమ్మీనే చేస్తుంది. అసలు బయట పనులు మాత్రమే చూసుకోవడం, ఈవెంట్స్, షూట్స్ అంతా మమ్మీనే చూసుకుంటా. ఎందుకంటే ఇక బిడ్డ పోయి వస్తుంది, ఎందుకు పని చెప్పడం అని. ఇంకా ఆమె కూడా ఏం చెప్పదు. నేను షూట్కి వెళ్ళి ఇన్ని బట్టలు తెచ్చి అడేస్తే పాపం అవన్నీ చేతులతోనే విండుతుంది. మమ్మీకి ఇంకా వాషింగ్ మిషన్ అలాంటివి నచ్చవు అనమాట, ఆమె చేతులతోనే విండుతుంది. ఇంకా డిస్టర్బ్ చేయదు. నేను షూట్కి వెళ్ళి వస్తే 9:30-10 అట్లా లేస్తా.
ఓకే. సో బేసిక్ గా ఫోక్ ఇండస్ట్రీ అంటే ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతుంది, చాలా మంది కూడా పాపులర్ అవుతున్నారు. సో నీకు అనిపించిందా నాకు ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది టెలివిజన్ లోకి వెళ్ళడం లేదంటే 70mm లోకి వెళ్ళడం, ఇంకా నేను ఎందుకు వెళ్ళట్లేదు ఇన్ని సాంగ్స్ చేసినాక కూడా అని అనిపించిందా ఎప్పుడైనా? అంటే వచ్చినాయి అక్క, ఛాన్సెస్ వచ్చినాయి, కానీ ఫ్యామిలీని ఇష్టపెట్టి వెళ్ళబుద్ధి కాలేదు. అంటే అప్పుడుండే ఫేమ్ కావాలి, నేను చాలా సాంగ్స్ చేయాలి, అందరు నన్ను గుర్తించాలి అని అప్పుడుండే. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ బాధ్యత తెలిసిందో అప్పుడు మనకి ఇదంతా కాదు, ఫ్యామిలీని చూసుకోవాలి, మనం మంచిగా ఉండాలి, మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్. వస్తాయి ఛాన్సెస్, వస్తాయి, వచ్చినప్పుడు వస్తుంది, మనం అయ్యేటప్పుడు అవుతాము. దాని ఇంకా అంటే మన ప్రయత్నం మనం చేద్దాము, అంటే నా ప్రయత్నం నేను చేస్తా, వచ్చేటప్పుడు వస్తుంది. ఇంకా రావాలని చెప్పి ఏదో చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు, వద్దులే అనేసి ఇక అట్లనే ఉండిపోయినా. ఇక హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉండి సాంగ్స్ మూవీస్ చేయాలి అట్లా అనేది ఇక తీసేసిన, మైండ్ లో నుంచి ఆలోచననే తీసేసిన. ఓకే, ఓన్లీ ఇప్పుడు షూట్స్ ఉంటే వెళ్ళేసి రావడం అంటే. అప్పుడు అంటే ప్రాక్టీస్ అంటే ముందుడే వెళ్ళి ప్రాక్టీస్ చేసి సాంగ్ చేయడం, లేదు ప్రాక్టీస్ ఏమిటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఏ నైట్ అయినా వచ్చేస్తాం. ఓకే, సో అలా కష్టపడుతున్నారు అనమాట. బేసిక్ గా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీలో? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు అక్క, కాకపోతే మన నీతు ఉండి మంచి మాట్లాడుతుంది. ఆ అమ్మాయితో ఎక్కువ సాంగ్స్ చేసిన, నీతు క్వీన్ ఉన్నారు కదా, ఆ అమ్మాయితో ఒక అంటే మా కాంబినేషన్ లో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. జానక్క కూడా బాగా చూసుకుంటది, కనిపించినప్పుడల్లా బాగున్నవారు అది అని చెప్పేసి మాట్లాడుతుంది. మమ్మీని కూడా బాగా చూసుకుంటది అక్క. అంతే, ఎవరు లేరు. అంటే కొంతమంది అంటే నాకు తెలిసినంత వరకు అయితే నీతు వాళ్ళ మదర్ను మంచిగా చూసుకుంటారు. కార్తీక్ అన్నయ్య కూడా కలిసినప్పుడల్లా చెల్లి బాగున్నావా, మంచి సాంగ్స్ చేయాలి అని అన్నయ్య. ఇంకా కెమెరామ్యాన్స్ డిఓపి విషయానికి వస్తే మన హరీష్ పటేల్ మామయ్య ఉన్నారు కదా, తను జీవన్ అన్నయ్య, మన కార్తీక్ అన్నయ్య, క్రాంతి అని ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్య, ఇంకా కొంతమంది ఉన్నారు. చెల్లె అనుకుంటా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఓకే, సో బేసిక్ గా ఫోక్ ఇండస్ట్రీలో పాపులర్ అవ్వాలంటే అసలు వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి? అసలు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్ ఇండస్ట్రీకి రావాలన్నా కానీ మనకి ఛాన్స్ వచ్చింది అంటే ఫస్ట్ దాన్ని నిలుపుకోవాలి మనం. అంటే మన వంతు ఏమైతే మనం ఒక సాంగ్ ఇవ్వగలుగుతామో అది ఇచ్చినామంటే అది జనాలకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే ఇక జనాలకి ఫస్ట్ నచ్చాలి. అంటే మంచిగా ఉన్నా కూడా నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, ఆ రెండు మనం తీసుకోవాలి. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఎక్కువ తీసుకున్నాం అనుకో, అమ్మ తిన ఇంత తీసుకుంటుంది ఎందుకు, అవసరమా వీళ్ళని తీసుకోవడం అనుకుంటారు కొంతమంది ప్రొడ్యూసర్. అంటే చెప్పాలంటే అక్క, ప్రొడ్యూసర్లకు కూడా పెడుతున్నారు కానీ వాళ్ళకి వస్తే ఏం లేదు, కానీ వాళ్ళంతా అమౌంట్ పెట్టి మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అది మన తప్పు కూడా కాదు, సాంగ్ బాగుంటే పోతుంది, లేకపోతే పోదు. వాళ్ళకు కూడా చూడాలి, మనం ప్రొడ్యూసర్లను కూడా చూడాలి, అట్లా అనిపిస్తుంది. అంటే పేమెంట్స్ మనం లిమిట్ గా తీసుకుంటే ఉంటాం ఫోక్ లా అని నేను అనుకుంటున్నా అట్లా. సో లేకపోతే బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళడమే అనమాట. అంటే ఎక్కువ పేమెంట్స్ తీసుకుంటున్నా, ఈమె ఇంత తీసుకుంటుంది ఎందుకు రా, ఈమె ఇంతకే వస్తుంది, ఈమెను పెట్టుకుందాం అట్లా అనుకుంటారు కదా. సో అట్లా ఉంటది అనమాట. సో బేసిక్ గా ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో డివోషనల్ గా చాలా మంది సౌందర్య, నాగకన్య ఇవన్నీ చూస్తున్నారా మీరు? వీడియోస్ చూస్తున్నారా? సో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు చాలా మంది, కొంతమంది ఏంటంటే ఇట్లా వస్తే ఫేమ్ అవుతాం అనుకొని వస్తున్నారో తెలీదు, లేకపోతే వాళ్ళకి నిజంగా వచ్చి వస్తున్నారో తెలీదు. అసలు ఎందుకు అట్లా బయట వేసుకోవడం ఎందుకు? అంటే ఒకవేళ వేసుకున్నా కూడా అది ఫేక్ అని తెలిస్తే బ్యాడ్ అవుతాం, 10 మందిలో వెళ్తే కూడా నేమ్ ఉండదు. అది నిజం అని తెలిస్తే ఏం కాదు, మంచిగా రెస్పెక్ట్ ఉంటది, అంత ఉంటది. కానీ ఎందుకు వాళ్ళు అట్లా చేశారో. అంటే నేనెందుకు ఈ క్వశ్చన్ అడిగిన అంటే, మీకు కూడా దేవుడు వస్తాడని నాకు తెలుసు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ వస్తాడా, ఏ సందర్భాల్లో వస్తాడని అడగడానికి. అంటే ఎక్కడ పడితే అంటే అక్కడ కాదు కనుక, ఇప్పుడు మనకి నేను సాంగ్స్ చేస్తా కదా, మన అమ్మవారి సాంగ్స్ చేస్తా కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం అనిపిస్తుంది వైబ్. ఎందుకంటే సాంగ్స్ పెడతారు, డప్పులు ఉంటాయి కదా, కొడతారు కదా, అనిపిస్తుంది. ఇక కొన్ని సార్లు అయితే కంట్రోల్ చేసుకోకపోతే వచ్చేస్తుంది. కానీ వస్తుంది అన్నప్పుడు పక్కకి వెళ్ళడం అన్నా, లేకపోతే ఇక మనకి ఒకవేళ తెలుస్తుందా వస్తున్నప్పుడు? నాకైతే మొత్తం బాడీ అట్లా వణుకుతుంటది, షివర్ అవుతుంటది, చెమటలు వస్తుంటాయి బాగా.
ఇట్లా భయం భయం అవుతుంటది. అట్లా అనిపించినప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది, కానీ మనం టేక్ లో ఉంటాం కదా, వెళ్ళలేం కదా. ఇక కొద్దిసేపు అన్నయ్య వాళ్ళకి అర్థమయ్యి కొద్దిగా రిలాక్స్ అవ్వరా వాటర్ ఇస్తా అని చెప్పి వాటర్ ఇస్తారు. ఇక చేసుకుంటూ వస్తే ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా అక్క. ఇక కొన్నిసార్లు అయితే తీసుకున్నారు, టేకే తీసుకున్నారు, అంటే రియాలిటీగా వస్తుంది అని. కాకపోతే చాలా మందికి అది యాక్టింగ్ అనే తెలుసు, వచ్చింది అని తెలియదు. అంటే నేను కూడా బయట యాక్టింగ్ అన్నట్టుగానే వదిలేసిన, ఎందుకంటే దాన్ని మనం నాకు వస్తుంది ఇట్లా చేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి. బయటికి తెలిస్తే కూడా బాగోదు అక్క, ఎందుకంటే మంచి ఉంటది చెడు ఉంటది. ఇప్పుడు మనం ఏజ్ లో ఉన్నాము, ఎందుకు బయట వేసుకోవడము అన్నట్టుగా ఉండేదన్నమాట. అట్లా బయట వేసుకోవాలనుకోలేదు నేను ఎప్పుడు. ఈ కొన్ని సార్లు ఒక దాంట్లో అయితే తీసి అది ఇన్స్టాలో పెట్టినారు, డైరెక్ట్ నాకు కొలాబ్ పెట్టినారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది పోతుందో తెలీదు వేరే పేజ్ లో. మన పేజ్ లో అయితే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా డప్పులు కొట్టిన దగ్గర అయితే ఇక కంట్రోల్ చేసుకోలేమక్క. నాకైతే నోరు రాదు, అంటే రాదు. ఇంట్లో ఒక దీపం ముట్టించిన మన మంగళవారం నేను దీపం పెడతా అమ్మవారికి. ఇంకా అప్పుడు ఒకవేళ వచ్చేది నేను అంటే రెడీ అయ్యి మనం పెట్టినాం అనుకో, వచ్చేది ఉంటే అప్పుడు వస్తుంది, ఊకైతే రాదు. సో వారాలను బట్టి వస్తుంది, అది కూడా వారాలను బట్టి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏదైనా చెడు ఉందనుకో అక్క, బాడీ మొత్తం మంటలు లేవడం. మన ఇంట్లో అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఏదైనా చెడున్నా, అంటే నేను చూయించుకోలేదు, గురువు అనేది లేరు, నేను ఇంకెక్కడ చూయించుకోలేదు. ఎందుకంటే సర్చ్ చేస్తున్నా, అంటే ఎవరు చూస్తారు మంచిగా. మళ్ళీ ఒకవేళ అటు సైడ్ వెళ్ళిపోతే మొత్తం అటు వెళ్ళాల్సి వస్తుందేమో, అట్లా కూడా ఏమన్నా అనిపిస్తుందా? మళ్ళీ ఇంత చేసుకోవాల్సి వస్తుంది గొడ్డల దాకా. కడియం వేస్తారు, అవన్నీ ఉంటాయి కదా. మళ్ళా అట్లా కడియం ఉందనుకో తెలుస్తుంది అందరికి, మనమేమో ఈ ఫీల్డ్ లో ఉన్నాము. అంటే కడియం వేసేది దేవుడు రాకుండా ఆపడానిక? కాదక్క, ఇప్పుడు సావులు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే కొంతమంది పడదు అసలు, దేవుడు వచ్చే వాళ్ళకి పడదు అంటారు. నాకు కూడా అంత తెలియదు ఎక్కువ. అక్కడ దేవుడు వచ్చే వాళ్ళకి అక్కడికి వెళ్తే పడదు అంటారు. శారీ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఫుడ్ కి ఇట్లా పడదు అంటారు. అప్పుడు నేను అప్పుడు దేవుడు రాకముందుకైతే అయితే నేను శారీ ఫంక్షన్స్ లో కూడా తినేదాన్ని, ఎక్కడ వెళ్ళినా తినేదాన్ని. కానీ రీసెంట్ టైంలో ఒక 1 year నుంచి నాకైతే అసలు అయితే ఇక సావుల దగ్గరికి పోతే అక్కడ వాళ్ళు దేవుడు వచ్చి వాళ్ళు తిన్నారు కదా. నేను 1 year నుంచి అయితే నాకు అసలు పడట్లేదు. ఇట్లా మేము ఈవెంట్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి తిన్నాం, అంటే మాకు తినొద్దు అని తెలియదు, అసలు ఏం తెలీదు. తింటే ఇంటికి వచ్చినాక వామిటింగ్స్ అవ్వడము, మొత్తం అంత ఎట్లనో అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా అవుతుంది. ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సరేలే, అప్పుడు అమ్మమ్మ చెప్పింది ఇట్లా తినొద్దు, ఇట్లా పడదు అని చెప్పేది. చెప్తే సరేలే అని చెప్పి తినకుండా ఉన్నాము. అప్పుడు ఏం కాలేదు, తిన్నప్పుడే అవుతుంది. ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కాలేదు. అంటే ఆ కడియం ఏంటంటే అట్లా పోయినా కూడా పడేలాగా, వేరే వాళ్ళ దృష్టి మన మీదకి రాకుండా మేబీ అట్లా వేస్తారో అని తెలుసు. అంతే, అంత డెప్త్ గా అయితే నాకు తెలియదు అక్క. ఓకే, సో నీకు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు వచ్చింది? నాకు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పండగ చేస్తుండే, అప్పుడు కొంచెం ఏడుపులాగా అట్లా భయం అయ్యింది. ఎందుకు ఇట్లా అవుతుంది నాకు, అంటే అట్లా డప్పు కొడితే అట్లా అవుతుందేమో అనుకున్నా. అది అక్కడికే వదిలేసినాం. ఇంకా అంటే దేవుడు వస్తే అసలు అలాంటి ఆలోచన కూడా లేదు, తెలియదు అసలు ఇట్లా దేవుళ్ళు వస్తారు అట్లా ఏం తెలియదు. కాకపోతే పెద్దవాళ్ళు ఊగుతుంటే వాళ్ళకి వస్తుందేమో, ఆ పెద్దవాళ్ళకి వస్తుందేమో అని అనుకునేదాన్ని. ఇంకోసారి ఏమైంది, ఇంటికి వచ్చినాక అంటే మేము నార్మల్ సాంగ్స్ ఇట్లా చేస్తుంటే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అనమాట. ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. అవునా? నమ్ముతావా ఇలాంటివన్నీ? అప్పుడు నమ్మకపోతుండే, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. అంటే అసలు అప్పుడు ఏమి నమ్మకపోతుండే, అంటే ఇట్లాంటివి ఏం లేవు, అంతా ఉంటది, అందరు అట్లా అంటారు, అందరికి కనిపిస్తుంది, మనకు కనిపించదు ఏంటి దయ్యం అని చెప్పేసి అనుకునేదాన్ని. అయితే ఇంకా పక్కన చెల్లె ఉండే, తనకు కూడా వస్తుంది అనమాట అమ్మవారు. తనకైతే 2 years అవుతుంది, తను నాకన్నా సీనియర్. తనకు వచ్చినప్పుడు కూడా అప్పుడు నాకేం లేదు. తనకు వచ్చినప్పుడు నేను పట్టుకున్నా, చేసిన బొట్టు పెట్టేది ఉండే. ఇంకా ఒకసారి సడన్ గా మేము ఈవెంట్ కి వెళ్ళినాం, అమ్మాయికి పిలిచినాం, ఇట్లా ఈవెంట్ ఉంది అని చెప్పి. మీ ఫ్రెండ్ కి? మా ఫ్రెండ్ కి వచ్చింది. వచ్చినాక ఈవెంట్ కి వెళ్ళినాం.
ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాం కాస్ట్యూమ్. తను డ్రెస్ ఎల్లోనే వేసుకుంది, కాస్ట్యూమ్ కూడా ఎల్లోనే. ఓకే. డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, చేస్తున్నాం. ఆ రోజు అంతా ఎట్లనో ఉండే అక్క, ఫంక్షన్ హాల్ అనమాట అది. ఆ రోజు అంతా ఎట్లనో ఉండే మాకు, అసలు డాన్స్ కూడా చేసేంత ఓపిక లేదు, అంతా కూర్చున్నాము. అందరికి అనే వాళ్ళకి కూడా అట్లనే అయింది. అమ్మాయికి కాల్ వస్తే కాల్ మాట్లాడుకుంటా స్టెప్స్ దిగి వెళ్ళింది. మరి అక్కడ ఏమన్నా తొక్కిందా తెలీదు, ఏమైందో తెలీదు. వచ్చింది అంత వింత వింత బిహేవ్ చేస్తుంది. ఏంది ఇట్లా చేస్తుంది అని అంటే వింత వింతగా అంటే లైక్ ఎట్లా? సీరియస్ గా మనుషులను ఒక రకంగా చూడడం, అంటే మాటలల్లా తేడాగా అనిపించింది. అంటే అప్పుడప్పుడు బిత్తిరిది అట్లనే చేస్తుందిలే, అంటే కొంచెం యాక్టివ్ ఉండే ఆ అమ్మాయి. మాటలు కూడా ఇట్లా ఫటాఫట మాట్లాడడం చేస్తుండే. సరే అని చెప్పేసి అనుకున్నాం, డ్రెస్ చేంజింగ్కి వెళ్ళినాం. ఈవెంట్ టైం అయిపోయింది, డ్రెస్ చేంజింగ్కి వెళ్ళినాం. డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, తను డ్రెస్ వేసుకుంది అంతే, వేసుకొని కింద పడిపోయింది. మొత్తం ఇట్లా కొట్టుకుంటుండే. మాకు భయం వేసింది, పిడిసి ఇట్లా వచ్చిందేమో అనుకున్నాం మేము. హెల్త్ ఇష్యూస్ కి ఇట్లా కావచ్చు అని అన్నయ్య వాళ్ళని పిలుస్తున్నా నేను. అన్నయ్య వాళ్ళని నాకు మాట వస్తలేదు, ఇంకా అమ్మాయికి అట్లా చూసినా కదా మాట వస్తలేదు. అన్నయ్య వాళ్ళని పిలవంగానే అన్నయ్య వాళ్ళు వచ్చినారు. కాళ్ళు చేతులు రాసినాక గాలికి ఏమంటారు ఫ్యాన్ గార్డ్కి కూర్చోబెట్టినా కూడా ఇట్లా వింతగా చూస్తుంది. నిన్నే చూస్తుందా వేరే అందరిని అట్లనే చూస్తుంది. అయితే తినలేదు కదా, ఎందుకు అట్లా చేసిందేమో అని లంచ్ కి తీసుకెళ్ళగానే ఇట్లా నేను తిట్టినా, నువ్వు అన్నం పొద్దున్న నుంచి ఏం తినలేదు, మేము కూడా ఏం తినలేదు కదా, అందుకని నీకు అట్లా అవుతుంది, తిను సెట్ అవుతుంది అని చెప్పి 2 చెంపమిక్కలు వేసి తినబెడితే నాకు వద్దని చెప్తుంటే అర్థం అవుతలేదా నీకు అని చెప్పి సీరియస్ గా చూసింది అక్క. ఇక ఆమె సీరియస్ గా ఇట్లా పెట్టి ఇట్లా చూసింది. ఆమె అట్లా చూడగానే నాకు ఏమైందేమో, ఇక కాలు చేతులు వణకడం స్టార్ట్ అయినాయి, ఏడుపు వస్తుంది, భయం అవుతుంది. ఇక టెన్షన్ కి నాకు అట్లా అవుతుందేమో అని చెప్పి మా సిస్టర్ ఉండి ఏం చేసింది, ఫస్ట్ మౌని నీ నుంచి తీసుకెళ్ళన్నా, సాయన్న అని ఉంటాడు, ఫస్ట్ మౌని నీ నుంచి తీసుకెళ్ళు, టెన్షన్ పడుతుంది, నువ్వు తీసుకెళ్ళన్నానంటే ఇంకా నన్ను తీసుకెళ్ళినారు. ఇంకా ఆమె ఇంకెక్కువ చేసింది. పోయి ఆమె ఏడికైతే పోయి కాల్ మాట్లాడుకుంటూ వెళ్ళిందో ఆ ప్లేస్ కాడికి వెళ్ళి కింద పడిపోగానే నేను అన్న ఎంత మనీ అన్నా కానీ ఫస్ట్ తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి, తను డ్రామాలు చేస్తుందని అన్నయ్య వాళ్ళు అనుకుంటున్నారు, జోక్ చేస్తుందేమో అనుకుంటున్నారు. కాదన్నా హెల్త్ ఊపిరి ఆడతలేదు అని నాతో అంటుంది ఆ అమ్మాయి. నేను చచ్చిపోతానే అక్క, నువ్వు నమ్ముతలేదు, నేను నిజం చెప్తున్నా, నాకు అంతా ఎట్లనో అవుతుంది, నాకు ఊపిరి ఆడతలేదు, నేను చచ్చిపోతానేమో అని అంటుంది. ఇది ఎందుకు ఇట్లా అంటుంది నాకు అర్థమైతలేదు. వాళ్ళ మదర్ మమ్మల్ని నమ్మి మన ఇంటికి పంపించింది, మనం చూసుకోవాలి, తనకేమైనా మన మీ ఇంట్లో ఉండేదా? యాక్చువల్లీ ఈవెంట్స్ ఉన్న టైంలో ఒక ఇంట్లోనే ఉంటుండే, ఇక్కడే మా ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటుండే. ఇంకా హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలో దర్గా ఉండే అక్క, దర్గా దగ్గర ఫుల్ అరిచి కేకలు పెట్టిందంట. పెట్టగానే అన్నయ్య వాళ్ళకి అర్థమై దర్గాలకు తీసుకొని వెళ్ళినారు. ఇంకా వేరే సాయం నుండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిండు. ఈ అమ్మాయికి దేవుడు వస్తుంది, అంటే మా ఇంటి పక్కకున్న అమ్మాయికి చెల్లెకి దేవుడు వస్తుంది కదా, ఆ అమ్మాయి రాలేదు దర్గాలకి. ఇప్పుడు అందరు బాయ్సే ఉన్నారు, అన్నయ్య వాళ్ళే ఉన్నారు, పట్టుకోవాలి అమ్మాయిని, ఎవరు నేనే ఉన్నా. ఇంకా వెళ్ళి పట్టుకుంటే నన్ను ఇట్లా తోసేస్తుంది. వేరే వాళ్ళు పట్టుకొనేస్తుంది, కానీ నన్ను పట్టుకొనిస్తలేదు. గట్టిగా పట్టుకున్నా, చెంపమిగలో కొట్టి ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తున్నావు, ఏమైంది, మనం దర్గాలకు పోయి దండం పెట్టుకొని వద్దాందా అని చెప్పేసి దర్గాలకు వెళ్ళేసి పట్టుకొని మనం దర్గా చుట్టూ తిరుగుదాము, ఏముండదు అంటే నేను తిరగను, నువ్వు ఎందుకు నన్ను పట్టుకున్నా, నేను తిరగను, నేను రాను అని అంటది. అసలు ఏమైంది ఇట్లా అంటుంది అని చెప్పేసి అనుకున్నాక అక్కడ ఉండి ఒక అంకుల్ తాతయ్య ఉండి తనకి వాళ్ళ హిందీలో మాట్లాడతారు కదా, ఏదో వర్డ్ గాలి సోకింది ఇంకా ఏదో వర్డ్ అన్నాడు. అన్నాక మనం గట్టిగా పట్టుకొని రౌండ్ గా తిరుగుతున్నాం మేము. తిరుగుతుంటే ఆయన ఉండి ఇక్కడ కూర్చోబెట్టు అని అన్నాక మనం కూర్చోబెట్టిన తర్వాత తను వదులురా నన్ను, వదులు, నా ప్లేస్ కి నేను పోతా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. నన్ను వదిలిపెట్టురా, నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు అంటుంది. కాళ్ళు పట్టుకున్నాక వదిలవే నన్ను, వదులు అని అన్నది. నేను ఉండన్నా, సరే పోదాము, నేను కూడా వస్తా, నువ్వేమి అరవకు, పోదాం, తీసుకెళ్తాను నేనంటే, పోదామా అక్క అని చెప్పేసి అంటుంది. తీసుకెళ్తావా నన్ను, అక్కడ మా వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. నాకేం అర్థమైతే రికార్డ్ చేసిరా అవన్నీ వీడియోస్ ఉండే, కానీ ఇంట్లో వాళ్ళు తిట్టి డిలీట్ చేయమన్నారు. ఓకే. అయితే ఏమైంది, ఆయన ఉండి ఏదో మంత్రాలు వేసి ఇట్లా చల్లినాక నన్ను కళ్ళు మూసుకుంది, యాక్టింగ్ చేస్తుంది అంతా, అంటే దయ్యం
పట్టినాకనే దయ్యమే యాక్టింగ్ చేస్తుంది. ఓకే. ఇట్లా కళ్ళు మూసుకుంది, ఇట్లా తెరుస్తుంది, వింత వింత నవ్వుతుంది, అంతా ఇట్లనో చేస్తుంది. చేస్తుంటే కళ్ళు మూసుకుంది. సడన్ కళ్ళు మూసుకొని నేను పట్టుకున్నా, అమ్మాయి సెట్ అయిపోయిందేమో అనుకున్నా. సడన్ గా నన్ను ఇట్లా చూసింది అక్క. మళ్ళా కళ్ళంతా వింత కేసి ఇట్లా చూసింది. చూడంగానే మళ్ళీ ఆమె ఇష్టపెట్టి ఏడుస్తుంది. ఇంకా నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలీదు, ఎందుకు భయపడుతున్నానో తెలీదు. ఇష్టపెట్టి ఏడుస్తుండి ఇట్లా చేతులు మొత్తం ఇట్లా పట్టేసుకున్నా, మొత్తం ఇట్లా షివర్ అవుతున్నాయి నాకు. ఇంకా అన్నయ్య ఉండి ఆమె మీదకి వెళ్ళి ఆ మీదకి వచ్చిందని అన్నయ్య అనుకున్నాడు. లక్కన్న అని ఈవెంట్ ఆర్గనైజర్, అన్నయ్య వాళ్ళ దగ్గర చేస్తాం అనమాట మేము ఈవెంట్స్. అన్నయ్య ఉండి అన్నయ్య ఏమనుకుంటే నా పైనకి వచ్చిందేమో అనుకుని తొందరగా బయటికి తీసుకొని వెళ్తుండు. మా సిస్టర్ అక్కడనే కూర్చుంది. తన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టినాక సెట్ అయిపోయినా నేను. తన హ్యాండ్ పట్టుకుంది. హ్యాండ్ పట్టుకోగానే కూల్ అయిపోయినా. తన దగ్గర ఉన్నప్పుడు నాకు అయితలేదు, అంత ఎట్లనో అవుతుంది, భయం అవ్వడము, ఏడుపు రావడము, పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఇక హ్యాండ్ ఇచ్చిపెట్టగానే తను మా సిస్టర్ ఉంది కదా, హ్యాండ్ పట్టుకొని వదిలిపెట్టింది. ఏమైంది, ఏం కాలేదు, ఎందుకు భయపడుతున్నావు అన్నది. అప్పటికి నాకు వస్తుందని తెలీదు. ఇక ఆయన ఉండి కంకణం నాకు కట్టిండు, అమ్మాయికి కట్టిండు, మెడలేమో వేసిండు. వేసినాక ఇంటికి వెళ్ళండి, తీసుకెళ్ళండి, ఏముండదు, ఆమెకి 3-4 పట్టినారు అని చెప్పినారు. 3-4 దయ్యాలు పట్టినాయి, ఆమెకి గాలి జోకింది అని చెప్పినారు. చెప్పినాక ఇంకా వెళ్ళినాం ఇంటికి వచ్చేసినాక వచ్చి బయట కూర్చోబెట్టిన తనని. కూర్చోబెట్టి పక్క ఇంట్లో ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇట్లా జోష్నకి ఇట్లా అయ్యిందంటే నేను జోక్ చేస్తున్నానేమో అని ఆంటీ అనుకుంటుంది. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే లోపు తాయితలు తీసి గోడవతలేసింది. ఏంగానే మళ్ళా పట్టింది, మళ్ళీ వచ్చేసింది. ఓకే, వచ్చింది. ఏంగానే కొట్టి పిచ్చికి ఇట్లా లేచిందా, ఆయన వేసిండు కదా, నువ్వు ఎందుకు తీసినావు అని చెప్పి కొట్టి మళ్ళా దెబ్బ తీసి వేసిన మెడల. అంటే ఇప్పుడు అది వేసినప్పుడు మేము వచ్చే దారి ఆమెకి గుర్తుకులేదు అక్క అసలు. ఓకే, వచ్చే దారి మర్చిపోయింది మంత్రాలు వేయడం వల్ల. అది తీసేసినాక మళ్ళా పట్టినాక ఎట్లా పోవాలో అర్థమైతలేదు. ఇంకా నేనుండి నువ్వురా, నీకు బట్టలేసా, స్నానం చేద్దు, ఫ్రెష్ అప్ అవుదు అని చెప్పేసి తీసుకొని వచ్చిన ఇంట్లోకి. నేను ఓను, నా పక్కకి ఎవరో కూర్చున్నారు, నువ్వు నన్ను ముట్టుకోకు, నువ్వు దూరం పో అంటుంది నన్ను. ఇంకా సరే నువ్వైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటా. భయం అనిపించలేదా? అట్లా అనిపించింది. నేనేమనుకున్నా అంటే ఆయన ఉన్నాడు కదా గురూజీ, ఎవరైతే ఉన్నారో ఆయన తీసేసిండు కదా, ఏం లేదని అనుకున్నా. కానీ మనం ఇట్లా మాట్లాడుతుంది. నేనేమో అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా మాట్లాడుతుంది అన్న, నాకు ఏం అర్థమైతలే అని చెప్పి నేను మా సిస్టర్ కాల్ చేసిన. ఇట్లా చేస్తుందిరా, మీరు తొందర రండి అని చెప్పేసి వీళ్ళకి కాల్ చేసిన. సరేరా వస్తున్నాము, ఈవెంట్ కూడా క్లోజ్, ప్రాపర్టీస్ ఉన్నాయి ఆడ, వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళినారు. వచ్చినారు ఇంటికి. వచ్చినాక ఆమె ఫ్రెష్ అప్ అయి వచ్చి టేబుల్ పైన కూర్చుంది. నేను మమ్మీ దగ్గర కూర్చున్నా. మమ్మీ నమ్ముతలేదు, ఆమెకు దయ్యం పట్టిందంటే. నన్నే అసలు పిచ్చిదని చేస్తురు, మీరు అంత అబద్ధం చెప్తున్నావు, పిచ్చిదా అది ఇదని చెప్పి తిడుతుండు ఇంట్లో. తమ్మునికి చెప్పిన, వాడు అస్సలే నమ్మడక్క ఇలాంటివి. ఇంకా నువ్వు అంతా జోక్ చేస్తున్నావు, మీకు ఇద్దరు పిచ్చి లేచింది, దయ్యం కాదు ఏం కాదు, అది కథలు పడుతుంది, అసలు ఏం లేదు అని చెప్పంటుర్రు ఇంట్లో. ఇంకా బాగుండి, లేదురా నిజంగానే పట్టింది, నేను వెళ్ళిన ఆడికి నిజంగానే అది అట్లా చేసింది అని చెప్పి బావన్నాడు. అన్నాక ఇక నేను పోయి అన్నం తినిపించాలా అని అంటే, నువ్వు రావున దగ్గరికి, నువ్వు దూరం పో అంటది. మమ్మీని పట్టుకుంటుంది, ఆంటీని పట్టుకుంటుంది, ఆ అమ్మాయిని నన్ను ఇద్దరిని పట్టుకుంటలేదు. సిస్టర్ ఉందని చెప్పిన కదా, ఆ అమ్మాయిని నన్ను ఇద్దరిని అస్సలు పట్టుకుంటలేదు. ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు పట్టుకుంటలేదు అని చెప్పి నేను అమ్మాయి ఇంటికి వచ్చి స్నానం చేసింది. స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం ముట్టిస్తుంది. నేను వెళ్ళిన, తన నాన్నే కూర్చుంది. గంట కొట్టి హార తీస్తుంటే ఆపురు అని చోలు మూసుకుంటుంది. గంట సౌండ్ వినబడుతుంటే బయటకు ఉరుకుతుంటే బాగుండి గట్టిగా పట్టుకుండు. ఆయనకి గీర్క పోయింది, ఉరుకుతుంది బయటికి గంట సౌండ్కి. తమ్ముడు, నేను, ఆ అమ్మాయి, మేము ముగ్గురమే ఉన్నాం ఆమెకి. అప్పుడు ఇక ఏం లేనట్టే బిహేవ్ చేసింది అక్క, మీద ఏం లేనట్టే బిహేవ్ చేసింది, కానీ నన్ను పట్టుకొనిసలేదు. ఇంకా లాస్ట్కి ఏమైంది, బయట కూర్చున్నాక నేను ఫంక్షన్ హాల్ దగ్గరికే పోతా అంటది. మళ్ళా బయట కూర్చుంటే ఇట్లా అట్లా చేస్తుందేమో అని చెప్పి ఇంట్లోకి వచ్చినాం. ఇక టైం పాస్ చేస్తున్నాం మేము. 12 అయ్యింది అక్క. నైట్ పడుకున్నారా? ఆ టైం పడుకోలేదు, జస్ట్ క్యాజువల్ మాట్లాడుకుంటా, మళ్ళీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి అట్లనే ఉన్నాము. బాగుండే, నేను ఇంటికి వెళ్తా మీకు. ఇక తమ్ముడు జోక్ చేస్తుండు, దాని దయ్యం బట్టలే ఏం బట్టలే
అన్ని డ్రామాలు ఆడుతుంది అంటున్నా ఇట్లా చూస్తుంది అక్క కళ్ళు పెద్దగా చేసి. మమ్మీ ఉండి ఇప్పుడు రమ్మని చూస్తా అని మమ్మీ, దయ్యం బట్టలు ఏం బట్టలు ఇప్పుడు రమ్మని చూస్తా నేనని మమ్మీ. మమ్మ అట్లా అనకు మమ్మీ, నిజంగా నేను నమ్ముతలేరు, ఇప్పుడు వచ్చింది అనుకో ఇప్పుడు మనం ఎటని పోతాము అది అని చెప్పి నేను. నవ్వి ఉండి అదే సిస్టర్ అని చెప్పిన కదా, తను ఉండి పెద్దమ్మ నిజంగా మీరు అట్లా అనకూరి, చిన్నదంతా పెద్ద వేసుకుంటుర్రు అని చెప్పేసి వీళ్ళు. బావ కూడా అదే అన్నాడు. అన్నాక ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. కరెక్ట్ 12 అయ్యింది. నల్ల సౌండ్ వస్తుందని బంద్ చేసి వచ్చి కూర్చున్నాక నేను. ఓకే కూర్చున్నా, ఆడ కూర్చున్న అమ్మాయి లేచి వెళ్ళి ఇంకా కూర్చుంది. ఏడ మన మంచం మీద కూర్చుంది. మంచం మీద కూర్చొని సీరియస్ గా చూస్తుంది. ఇంకా మమ్మల్ని అందరినీ సీరియస్ గా చూస్తుంది. నాకేం అర్థం అవుతలేదు ఎందుకు ఈమె ఇంత సీరియస్ గా చూస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక ఇట్లా తిరిగి చూసింది అక్క నా ఫేస్. ఓకే, మళ్ళా చూసింది థర్డ్ టైం అది చూడడం. ఇక చూడంగానే ఇంక ఏడుస్తున్నా నేను. మళ్ళా స్టార్ట్ చేసిన ఏడవడం. నైట్ 12 o'clock ఇక ఏడవడం స్టార్ట్ చేసిన. బాగా దిక్కు సీరియస్ ఇట్లా చూస్తుంది, కళ్ళలో కళ్ళు పెట్టి చూడదు, అలాంటిది చూస్తుంటే ఏంది ఇట్లా చూస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాక ఏమైంది, బయటికి పోయింది అక్క. నేను ఏడుస్తున్నా కదా, వీళ్ళు నన్ను ఏడవక ఎందుకు అట్లా చేసినా, నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నాను బాగున్నాడు. ఇంకా మమ్మీకి ఇట్లా అన్నది. బయటికి పోయి తాడు తీసి గొడవతల మళ్ళేసింది. ఆమె తాడు తీసుకునేంత శక్తి ఎట్లా వస్తుంది? ఏదో ఉంది నా మెడల్లా, ఇది ఎందుకు ఉంది, ఇది ఉంది అంటే నాకు పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఓకే, నాకు ఆమెకి ఇది ఉన్నంత వరకే మంచిగా ఉంటుంది, అది తీస్తే మళ్ళీ అంత అమౌంట్ చేస్తుంది. అది ఉన్నప్పుడు కూడా చేస్తుంది కానీ తీసినప్పుడు చేసినంత చేస్తలేదు. తీసి బయట వాడేసి చేతులు ఇట్లా పెట్టి ఇట్లా ఉందక్క. మమ్మీ పోయింది బయటికి. మమ్మీ పోయింది, భయపడ్డది. ఇట్లా పెట్టి ఇట్లా మమ్మీని ఇట్లా వెనక తిరిగి చూసింది. మమ్మీ దెబ్బకి ఉరికొచ్చి మంచంకి కూర్చుంది. ఇప్పుడు మంచిగా అయిందా మమ్మీ, రా అని పిలిచిరు కదా వచ్చింది, ఇప్పుడు మంచిగా అయిందా అని నేను కూడా మంచం ఎక్కి కూర్చుంది ఇంకా భయపడుకుంటాను. ఏం ఇక అంత భయపడుతుంటే లోపలికి వచ్చింది తమ్ముడు. అట్లానే పట్టుకొని వచ్చిండు ఆమెని. అన్నమతం చాలా హైట్ ఉంటాడు తమ్ముడు. అన్నమతం పట్టుకొని వచ్చి మంచం మీద కూర్చోబెడితే నేను పోతలేను ఇంకా అప్పుడు ఆమె దగ్గరికి. ఆమె పోయి కింద కూర్చోగానే బాగుండి బయటికి తీసుకొని పోయిండు నన్ను. పిచ్చిదానివా ఎందుకు భయపడుతున్నావు, ఏం భయపడకు మేము ఉన్నాం కదా అది అని చెప్పేసి అని నేను బయటనే ఉన్నా, ఇంకా అసలు ఇంట్లోకి రాలే. ఆమెకు మొత్తం మీదికి వచ్చింది అక్క. మొత్తం మీదికి వచ్చి అద్దంలా నీడ ఆమె రెండు ఇట్లా తమ్ముడికి కనబడ్డాయి. ఇట్లా తమ్ముడు పట్టుకుంటే ఆర్పారుగా ఇట్లా బ్లాక్ గా కనబడ్డదంట తమ్ముడికి. వాడసలు ఆయనకి ఇట్లా చెమటలు ఆడుతున్నాయి. ఇక మూవీ టైపే అనిపించింది అక్క మాకు నిజంగా. మేము బయట మూవీస్ ఉంటాయి, మూవీస్ లో జరుగుతుంది అట్లా, మనం ఎప్పుడు రియల్ గా చూడలే. అవును, తమ్మునికి అట్లా కనబడ్డదంట. వాడు ఫస్ట్ అసలు నమ్మడా, అట్లా ఏ ఉత్తరాను మీరు తమాషాలు చేస్తారు జోక్ చేస్తారు అమ్మకి ఎందుకు పడుతుంది అట్లా అన్నాడు కదా. వాడు రియల్ గా చూసిండు. నేనుండి మన ఆంటీ వాళ్ళ ఇంట్లో దేవుడు దీపం ముట్టించే రూమ్ లో కూర్చుని అమ్మవారి ఫోటో ముందు పెట్టుకొని కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా కూర్చున్నా. నేను కూర్చున్నా, ఏదో మాట్లాడుతున్నా అంట, ఏమేమో అంటున్నానంట. ఇంకా నేను కూడా వింతగా చూస్తున్నానంట. ఇంకా కొద్దిసేపు నాకే ఏమన్నా అయ్యిందని అనుకున్నారంట. అప్పుడు స్టార్ట్ అయింది అక్క. ఇంకా అర్థమైంది ఇంకా అమ్మవారికి ఇట్లా వస్తున్నట్టుంది, అందుకు ఇట్లా చేస్తుందేమో అనేసి అనుకున్నారంట. అనుకున్నాక ఇక కొద్దిసేపటికి నేను నార్మల్ అయినా. వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఆంటీ ఇట్లా చేస్తుంది మరి ఎట్లా అంటే అంకుల్కి తెలియదురా, కొద్దిసేపు మీరు మేనేజ్ చేయండి మేము వస్తాము అని చెప్పేసి ఆంటీ అన్నది. ఏమన్నా ఉంటే కట్టండి చేతికి అని అన్నది. ఇంట్లో ఎల్లమ్మ తల్లి, మన భువనగిరి ఎల్లమ్మ ఫేమస్ అనమాట, మేము ఎక్కువ ఆమెను గొలుస్తాము. అక్కడ తెచ్చిన తాయితలు ఉంటే నవ్వి ఉండి కట్టడానికి ఇంట్లోకి వచ్చింది. ఇంకా బాగుండి బయట వాళ్ళు ఎవరన్నా ఇట్లా తీసే వాళ్ళు ఉంటారని ఆయన దోలాడడానికి ఆయన వెళ్ళిండు. తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఆమె దగ్గరికి ఆమెను పట్టుకొని. నన్ను వదులురా అని అంటది. ఇంతే ఉంటది అక్క, నాకన్నా చిన్న ఉంటది, బక్క ఉంటది. అసలు ఆమెకు అంత బలం ఏ నుంచి వచ్చిందో తెలీదు. తమ్ముడు ఆమెను పట్టుకొని కూర్చుండు. మన ఏదేమంటారు ఆంజనేయ స్వామి మంత్రం ఉంటది కదా, అది చదువుతుంటే అది చదవకంటది తమ్ముడిని. ఆ అమ్మాయి వచ్చి కంకణం కడుతుంది. నవ్య వచ్చి కంకణం కడుతుంటే కడుపులో తన్నింది అక్క అమ్మాయికి. కడుపులో అంతా పోయి ఆడబడ్డది అమ్మాయి. పడంగానే ఇంకా మన ఎవరు తమ్ముడు ఉండి గట్టి పట్టుకున్నాడు. తమ్ముడు కూడా చీర కొట్టింది. కొట్టంగానే ఇక మొత్తం వచ్చి కాపవే ఎందుకు కడుతున్నావు అనేసి ఆమె అన్నది. ఎవరు దయ్యం పట్టిన అమ్మాయి. ఇక అమ్మకి తను ఏం చేస్తుంది అప్పుడు?
చూస్తున్నారు, ఇక ఎవరు దగ్గర పోతలేరు. పాపం పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే మస్తు భయపడ్డారు ఇక నాతో సహా. ఇక ఏమైంది, కట్టింది ఇక. ఇద్దరే ధైర్యంగా, ముగ్గురే ధైర్యంగా ఉన్నది అక్కడ, బావ, నవ్య, తమ్ముడు. ఇక కడుపులో తన్నింది కదా, కడుపులో తన్నినా కూడా లేచి వచ్చి మళ్ళా కట్టింది. కట్టంగానే నూకేయంగానే ఈ అమ్మాయికి అమ్మవారు వచ్చింది అక్క. ఎల్లమ్మ తల్లి వస్తుంది అమ్మాయికి, అమ్మవారు వచ్చింది. రాగానే ఆ అమ్మాయిని ఈమెని కుత్క ఇట్లా బండకేసి కొట్టి కాలు కుత్క మీద వేసి దొక్కింది. ఎవరిని? జోష్నని? అదే అమ్మాయిని. ఆ అమ్మాయిని, దయాన్ని తొక్కింది. తొక్కినాక ఇక మాకు భయం అవుతుంది మళ్ళీ, ఈమెకేమన్నా అవుతుందేమో అని, ఈమెకేమన్నా అవుతుందని మాకు భయం వేస్తుంది. ఇక ఏం చేసినాము, అంటే ఆమెని వాళ్ళ మమ్మీ ఆంటీ వచ్చి బయటికి తీసుకొని వెళ్ళి, అంటే పక్కకు తీసుకొని వెళ్ళింది. కంట్రోల్ శాంతించమ్మా నువ్వు అని. ఇదేం చేస్తుంది రా నన్ను, ఇదేం చేయలేదు నన్ను, ఇది నా దగ్గరికి కూడా రాదు అని అంటుంది. మళ్ళీ మళ్ళీ కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, వాళ్ళని కూడా ఇసిరి కొడుతుంది అక్క. అంత పవర్ వచ్చింది ఆమెకి. ఇంకా అందరం భయపడడమే ఇంట్లో. ఎట్లా ఆమెనంట ఆమెని అట్లా కంట్రోల్ చేసి ఉండకపోయింటే ఆమె రక్తం ఆమెనన్నా తాగి చనిపోనంట, లేకపోతే వేరే వాళ్ళనన్నా చంపి రక్తం తాగుతుండేనంట. అంత పవర్ఫుల్గా ఆమెకు అయ్యిందంట. ఇంకా మార్నింగ్ ఇంకా నేను ఇంట్లో కూడా రాలే, పక్కింట్లోనే పడుకున్నా. ఇంట్లోనే కూర్చుంది, అట్లా ఇంట్లోనే ఉంది, బెడ్రూమ్ లో పండుకోబెట్టింది. ఇక కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అమ్మవారు వచ్చినాక ఇట్లా తొక్కిందని చెప్పిన కదా, కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయినాక అక్కేది అని అడుగుతుంది నన్ను. అంటే అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. లేదు అంటే అక్క బయటనే ఉంది, అక్కని రమ్మాను, అక్క నాతో ఉండాలి అంటది. అక్క కావాలా నాకు అంటుంది. అంటుంటే నాకు వినబడుతుంది ఆమె అనేటివి. నాకేమో భయం అవుతుంది ఆమె దగ్గరికి పోవాలంటే. ఇంకా సరే అని చెప్పేసి వస్తుందని చెప్పి నేను ఇంట్లోకి వచ్చిన భయపడుకుంటానే. ఒక అన్నయ్య వచ్చిండు, ఎవరో అన్నయ్య, మీకేమన్నా మొక్కు ఉందా అని అనేసి అడిగిండు. అంటే మొక్కు అంటే ఏం లేదు కానీ బోనం చేయాలనుకున్నా నేను, మన ఎల్లమ్మ గుడిలో బోనం చేయాలనుకున్నా. అక్కడ చేసినాక మొక్కు తీరిపోతుంది అని చెప్పేసి నేను అన్నా. ఫస్ట్ ఆ మొక్కు తీర్చండి అనేసి ఒక అన్నయ్య అన్నాడు. అన్నాక ఆమె ఉండి అట్లనే చూస్తుంది నన్ను. నన్ను చూస్తున్నా నాకు భయం వేస్తుంది. ఆమె అట్లా చూస్తుండే, నువ్వు ఎందుకు చూస్తున్నావు అట్లా నన్ను అని చెప్పి నేను అన్న అప్పటికైనా అని. నేను పక్కింట్లోకి వెళ్ళిపోయినా, ఆ ఇంట్లోనే ఉన్నా నైట్ అంతా. తమ్ముడే ఉన్నాడు ఆమెతోని. ఆంటీ ఫోన్ చేసింది, ఒక 5 అట్లా వచ్చింది వాళ్ళ మమ్మీ. 5 నెక్స్ట్ డే 5 o'clock ఇంట్లోకి రావాలంటే భయం వేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. తమ్ముడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా లాస్ట్ కి లేచిండు తమ్ముడు. లేచినాక ఇంకా అమ్మ ఫ్రెష్ అప్ అయింది, వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి వచ్చిండు తమ్ముడు. వచ్చినాక వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి తీపిచ్చేసిర్రు. తీపిచ్చినాక ఇంటికి తీసుకొని పోయిర్రు. మన తాయితోలు ఇట్లా అన్ని కట్టించి సెట్ చేసిరంట. ఇంకా ఇప్పుడు ఆమెకు వస్తుందో లేదో ఏం తెలియదు. ఇంకా అప్పటి నుంచి ఇక కాంటాక్ట్ లో లేను. పాపం వాళ్ళ మమ్మీ కూడా బాగా చూసుకుంటుండే మమ్మల్ని. తను మా ఇంటి మనిషి, సొంత మనిషి లెక్క ఉంటుండే. ఇంకా అట్లా అయిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకా అమ్మవారు రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను ఒక సాంగ్ చేసిన అక్క, మన జగిత్యాల దగ్గర ఎల్లమ్మ సాంగ్ చేసిన. అప్పుడు వచ్చింది. అప్పుడు ఆయన మన అన్న పేరు ఏం పేరు, సత్తులు ఉన్నారు సాంగ్, ఆయన లింగమ్మ ఏదో ఉంటది కదా. అయ్యో అన్నయ్య పేరు మర్చిపోయినా, ఇదో నేమ్ ఉంటది అన్నయ్యది. అన్నయ్య ఉండి మా అన్నయ్య నీకు అమ్మవారు వస్తుందా అని అడిగిండు. లేదన్నా నాకు రాదు అని చెప్పిన. లేదు నీకు వస్తుంది అని అన్నాడు. లేదన్నా నాకు రాదు, నాకు ఇంతవరకు రాలేదు అని నేనన్నా. అన్నాక ఉండి అన్న లేదు నువ్వు చేతులు ఇచ్చిపెట్టి బోనం ఎత్తుకో అని అన్నాడు. నాకు ఉండదన్నా, చేతులు ఇచ్చిపెట్టి బోనం ఎత్తుకుంటూ ఉంటుందా అన్న, ఉండదు అని చెప్పి నేనన్నా. లేదు నీకు ఉంటుంది అన్నాడు అన్న, మహేష్ అన్న. అయితే ఉండి సరే అన్న ట్రై చేస్తా, ఉంటే ఓకే, లేకపోతే నాకు ఉండదు, నాకు తెలుసు దేవుడు వచ్చే వాళ్ళకు ఉంటుంది, మనకెందుకు ఉంటుంది అని చెప్పేసి నేను అన్నా. సరే బోనం ఎత్తుతా, మనం టేక్ తీసుకుందాము, నువ్వు ఆడు అని అన్నాడు. అంటే సరే అన్నా అని చెప్పేసి అన్నా. ఒక 5 seconds ఏమో ఉన్నది అక్క బోనము. అన్ననే ఎత్తిండు, ఈరగోలు వేసిండు, మెడల పసుపు రుద్ది యాపాకులు పట్టుకున్నా, బోనం ఎత్తిండు, ఉన్నది. కొద్దిసేపు ఆడినా కూడా, క్లిప్ కూడా ఉంటది, ఆడినా తర్వాత ఇక పోయింది. అంటే ఇట్లా పడ్డట్టుగా అయింది. ఎందుకు వచ్చిన బాధ మనకు అని చెప్పి బోనం అట్లా ఏదైనా మనం బోనం అనుకొని చేసినప్పుడు బోనమే అని చెప్పి
పట్టుకొని ఇంకా షూట్ అంతా చేసినాం. అయిపోయే టైంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం. బాగుంటది అమ్మవారు అక్కడ. ఇక బియ్యం పోసే షాట్ అనమాట. అక్కడ అందరం ఉన్నాం. ఇంకా అమ్మవారిని ఇట్లనే చూస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది మనసుకి అమ్మని చూస్తుంటే. ఇంకా చూస్తుంటే అప్పుడు వచ్చిందంట. ఇంకా అన్ననే కంట్రోల్ చేసిందంట నాకు. అక్కడ వచ్చిందంటే అది సెకండ్ టైం అనుకుంటా. ఆ అమ్మాయికి అట్లా అయినప్పుడు మళ్ళీ అప్పుడు అక్కడ సెకండ్ టైం. ఇంకా థర్డ్ టైం మేము బోనం చేసినప్పుడు వచ్చిందంట. ఇంకా ఇప్పటి వరకు 3 times వచ్చింది. లేదు, ఇంకా వస్తూనే ఉంది. ఎవ్రీ మంగళవారమా? మంగళవారం అంటే ఏం లేదు. సిచ్యువేషన్ ఇట్లా డబ్బులు మా ఇంటి దగ్గర బోనాలు తీస్తాం కదా మనం. బోనాలు తీసినప్పుడు వస్తుంది. ఇక ఆ అమ్మాయికి నాకు 2 వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా 2 రావడం స్టార్ట్ అయింది. ఇంకా మా ఇంట్లో అయితే ఇక అన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాం అక్క. అప్పుడంటే ఎక్కడ తిరిగినా నడిచింది, ఎక్కడ పోయినా నడిచింది. కానీ ఇప్పుడైతే వేరే ప్లేస్లలో స్టే చేయడానికి కూడా ఇబ్బందే తెలుసా అక్క. అంటే ఒళ్ళు మంటలేవడము, చిట కావడము ఇట్లా అవుతుండే. అట్లా ఈ కారణం వల్ల సాంగ్స్ కూడా చెయ్యలే. కొన్ని డేస్ నేను సాంగ్స్ చేయలే, బంద్ చేసిన. ఎందుకు ఇట్లా అవుతుంది కదా, దీనికి ఏమైనా సొల్యూషన్ దొరికినాక చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నా. ఇంకా అమ్మ అంతా నీ మీదనే దయ, ఇంకా నాకైతే చూసేవాళ్ళు మనకి ఎవ్వరు లేరు, నేనైతే చేసిన, నువ్వే చూసుకో అని ఇంకా స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనకి సాంగ్స్ అంటే బయట వెళ్ళి చేయాలి కదా అక్క. అక్కడ ప్లేసెస్ మంచిగా ఉండవు. అక్కడెక్కడ సమ్ టైమ్స్ స్టేయింగ్ కూడా సరిగ్గా కంఫర్ట్ ఉండదు. ఇట్లా ఒళ్ళంతా మంట అవ్వడము, ఇదంతా మండడము, చిట లేవడము అట్లా అవుతుండే. మస్తు ఫేస్ కూడా చేసినాము. కొన్ని సార్లు అయితే అసలు షూట్ చేయకుండా అసలు ఊతనే డల్ అయిపోవడము అట్లా అయ్యింది చాలా సార్లు. చాలా హార్డ్ అనిపించింది ఏ సాంగ్ మీరు చేసిన దాంట్లో? చాలా హార్డ్ అంటే ఏం లేదక్క, అన్ని ఇష్టంగా. సాంగ్స్ పాడతావు కదా? లేదక్క, నిజం చెప్పు. నీ ప్రొఫైల్ లో నేను చూసాను అనుకుంటా, సింగర్, డాన్సర్, మోడల్. లేదు అసలు సాంగ్స్, అసలు నాకు సాంగ్స్ పాడవే రాదు. లేదు, స్వీట్ గానే ఉంది కదా వాయిస్. రాదక్క, కష్టం. సాంగ్స్ పాడడం అయితే రాదు. ఈయనేనా మీ తమ్ముడు? లేదు, నవ్య వాళ్ళ తమ్ముడు. ఓకే. ఈయన కనిపించాల్సి ఉండేదయ్యో. అయ్యో ఫుల్ భయపడ్డాడు అక్క. ఉన్నావా రోజు? భయపడ్డావా? అయ్యో, దేవుడి ఫోటో పక్కకు పెట్టుకొని పడుకుండు. ఓకే. సో ఫైనల్ గా ఓవరాల్ గా ఇంకేం చెప్తావు? నేను ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అయితే నేను ఏం వేయలేదు కదా అసలు? లేదక్క, అసలు ప్రశాంతం అలర్ట్తో. ఎందుకంటే అసలు ఇంకొకటి ఏంటంటే బేసిక్ ఈ మధ్య కాలంలో వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు దేవుడు వచ్చే వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది కనుక్కుందాం. బట్ నీ వెనకాల ఇంత హిస్టరీ ఉందని నాకు తెలియదు బేసిక్ గా. బట్ 20 years కే నువ్వు చాలా లైఫ్ చూసేస్తున్నావు, బరువు బాధ్యతలు చూస్తున్నావు కదా. చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే అక్క, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా వాటిని ఫేస్ చేసి ముందుకెళ్ళి మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అది చేసి మన ఫ్యామిలీని మంచిగా చూసుకొని మంచిగా ఒక మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవాలక్క, అంతే. ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు. ఇప్పుడు నిజంగా అక్క మధ్యకాలంలో గర్ల్స్ చేసి సింగిల్ హ్యాండ్ తోని ఫ్యామిలీని నెట్టుకొస్తున్నారు అక్క. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అనవసరం. బ్యాడ్ కామెంట్స్ అంటే పెట్టేవాళ్ళు పెడతారు, అనేవాళ్ళు అంటారు. మనం ఏంది, మన లైఫ్ ఏందనేది మన ఫ్యామిలీకి మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే పోతుంది వస్తుంది పైసలు సంపాదిస్తుంది అనుకుంటారు, కనబడుతుంది టీవీలా, ఇంకేంద్ర అనుకుంటారు. కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది అక్క. అన్ని ఫేస్ చేయాలి. ఒక దగ్గర ఫుడ్ ఉంటుంది, ఒక దగ్గర ఫుడ్ ఉండదు, ఉన్నా తినలేని పరిస్థితులు ఉంటాము. అసలు వెళ్ళిన ప్లేస్లల్లో చెయ్యలేము, ఎండకి ఉంటాం మనం ఎక్కువ. కానీ చూసే వాళ్ళు అవన్నీ అనవసరం. వాళ్ళు కామెంట్ పెట్టి ఇంకా బాధ పెడతారు మనల్ని. కానీ నేను చెప్పేది లేదు, నీ దాంట్లో మాక్సిమం అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ డిలీట్ చేస్తావా? అట్లా ఏం లేదు నార్మల్. ఇప్పటి వరకు అయితే నెగిటివ్ అసలు ఏం రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా నేను లైక్ తీసుకుంటా, పెడతారు అంతే. ఇప్పుడు ఎదుగుతున్నామంటే కొంతమంది మనం ఎదిగేటప్పుడు తిడుతున్నారంటే ఇక వాటిని మనం బ్లెస్సింగ్స్ లాగానే తీసుకోవాలి అనుకుంటా, ఇంకా అంతే. ఇంతవరకు అయితే అంతేం పెట్టలేదు, ఏం చేయలే. అట్లా వెళ్ళిపోతుంది నా లైఫ్ ఇట్లా చిన్నగా. సో ఫైనల్ గా ఎవరికైనా నీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? మా బావకి చెప్తా అక్క. బావకి పెళ్ళైందా? అంటే లేదు, అనుకుంటున్నారు. మమ్మీ, తమ్ముడు, బావ, వీళ్ళ ముగ్గురే. అంటే వీళ్ళ సపోర్ట్ లేనైతే మనం ముందుకు వెళ్ళాం కదా అక్క. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటా.
హలో మ్యారేజ్ మేబీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే ఇంకా కొద్దిగా మనకి ఫస్ట్ పెళ్లి అందరికి ఫస్ట్ ఇది చెప్తా అక్క నేను. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ మన వెనక ఏముంది, మనం వచ్చిన అమ్మాయిని అబ్బాయి అయితే మనం వచ్చిన అమ్మాయిని చూసుకోగలుగుతామా, ఒకవేళ ఏం లేదనుకో ఫస్ట్ సంపాదించుకోండి, ఎక్కడికి పోరు, ఇంట్లో ఒప్పించుకోండి. ఒకవేళ చేసుకున్నారే అనుకో సెటిల్డ్ అయినాక అంటే ఇప్పుడు సెటిల్డ్ అయినాకనే మ్యారేజ్ చేసుకోవాలక్క, చేసుకొని ఇబ్బంది పడద్దు. అమ్మాయిలు అనుకో మనం ఏది ఉన్నా పట్టించుకోవద్దు, మనం వెనక వేసుకోవాలి. అబ్బాయి సంపాదించినా సరే మనకంటూ ఉండాలి ఏదైనా, అంటే ఇన్కమ్ కానీ ఏదైనా అదర్ ఇన్కమ్ ఉండాలి మనకి. ఉన్నాకనే పెళ్లి చేసుకోవాలక్క అంతే. పిల్లలు పుట్టినాక మనం పడ్డ ప్రాబ్లమ్స్, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మన పిల్లలు చెయ్యొద్దు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మనకి ఇన్కమ్ ఉంటేనే రేపటి పుట్టే పిల్లలను కూడా చూసుకోగలుగుతాం అంతే. అంటే ఇప్పుడు పెళ్ళి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయితే ఇట్లా సెటిల్ అయినాకనే చేస్తారు, కానీ లవ్ మ్యారేజ్ అయితే సెటిల్ అయినాకనే చేసుకోవాలి. చేసుకొని ఇబ్బందులు ఫేస్ చేయొద్దు. అమ్మాయి అయినా ఎందుకు రవి నీ చేసుకున్నా అని అమ్మాయి అనుకోవద్దు, ఎందుకు ఇట్లా అయిపోయింది నా లైఫ్ అని అబ్బాయి మొత్తం. ఇంకా ఈ మధ్య కాలంలో అరేంజ్ అయినా లవ్ అయినా డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి చాలా వరకు. ఇక అండర్స్టాండింగ్ ఉండాలి అక్క అంతే. ఇక అబ్బాయి అంటే మనం సైలెంట్ అయిపోవాలి ఫస్ట్. నువ్వెంత అంటే అయిపోతుంది, ఇక అక్కడ కట్ అయిపోతుంది. ఇక మనం అడ్జస్ట్ అయి ఉంటే హ్యాపీగా సాగిపోతుంది అంతే. ఓకే, సో ఫైనల్గా ఇదనమాట. సో ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారు మొత్తానికి, కానీ ఏదో సింక్ కొడుతుంది నాకు కొంచెం, అట్లా అంతేనా? అట్లానే ఏం లేదేమో తెలియదు అక్క. ఇక కాకపోతే మా బావ అయితే మా ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటాడు అక్క. మీ బావని చేసుకుంటావు చెప్పు ఇండైరెక్ట్ గా. నిజం చెప్పు, ఆ ఫోన్ ఏది అలా ఫోటో ఉన్నది చూపి. వద్దు అక్క, డైరెక్ట్ చూపిద్దాం చేసుకున్నప్పుడు. చేసుకుంటావా? అయిననే చేసుకుంటా. చెప్పకనే చెప్పే ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు ఆయన? లేదక్క, తనకు నచ్చదు అసలు. ఆయనకి సాంగ్స్ చేయడం ఇట్లాంటివి ఏం నచ్చవు. కాకపోతే ఏంటంటే ఇక నాకు బాగా ఇంట్రెస్ట్. ఎందుకు నీ వల్లనే నేను చెయ్యలేదు అనే పేరు ఆయనకి రావద్దు. నువ్వు చెయ్యి, నువ్వేం చేస్తావు అది చెయ్యి, కానీ మంచి వేల ఇల్లు మంచిగా చెయ్యి, మంచిగా ఉండు అని చెప్తాడు ఎప్పుడు. కాకపోతే బ్యాక్ సపోర్ట్ అయితే చాలా గట్టిగా. ఏం చేస్తుంటాడు నార్మల్ గా? అంటే ఆయన జాబ్ చేస్తాడు. ఎక్కడ? భువనగిరిలోనేనా? గుట్ట దగ్గర. ఓకే. సో ఫైనల్ ఏదన్నమాట, మళ్ళీ పెళ్ళికి వస్తుంది ఇక. సో గైస్ చూసారు కదా, చాలా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ లాగా ఎంత క్యూట్ ముద్దుగా మాట్లాడుతుంది ఈ పిల్ల. సో నేనైతే ఫిదా అయిపోయినా. బేసిక్గా చెప్పాలంటే తను ఒక అంటే మంచి గుడ్ గర్ల్. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి. సో అప్పుడే మనం లైఫ్లో కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు అనమాట. సో ఇలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఉండాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బరువు బాధ్యతలు మర్చిపోయి బయట జల్సాలకు అలవాటు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా తను కొంచెం డిఫరెంట్. సో ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, చేద్దాం. చెప్పడం అంటే ఏం లేదక్క. కాకపోతే ఎవరైతే సింగిల్గా ముందుకైతే వెళ్తున్నారో గర్ల్స్ని, వాళ్ళకైతే సపోర్ట్ చెయ్యండి అనే చెప్తా అక్క. ఫ్యామిలీ అయినా వాళ్ళు ఏం కావాలనుకుంటే దానికి సపోర్ట్ చేయండి, మంచిగా ఉంటారు, మంచిగా ముందుకెళ్తారు. అమ్మాయిలు వెళ్తారు, కానీ అది మంచి వేలో వెళ్తే బాగుంటుంది ఎవరైనా సరే. ఇంకా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అందరూ క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అందరూ దేవుడి గురించి అనేది బాగా వైరల్ అవుతుంది కదా, దాని గురించి కూడా నాకు పెద్ద ఏం తెలియదు. నాకు వస్తున్న కారణం అయితే నేను బయట ఎక్కడ పెట్టుకోలేదు. కొన్నిసార్లు కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి, కానీ వాటిని కూడా నేనేం ఎక్కువ ప్రమోట్ చేసుకోలేదు. ఇంకా వీటి త్రూగా బయటికి రావాలనుకునే వాళ్ళైతే రాకటనే చెప్తాక. ఓకే, సో ఫైనల్ గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది ఎండ్ ఆఫ్ ది డే. సో దేవుడు అనేవాడు ఎక్కడున్నా చూస్తూనే ఉంటాడు మూడో కన్నుతో. సో గైస్ చూసారు కదా, మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.